స్పెషల్ ఎడిషన్లో వచ్చినటువంటి వార్తల్లో ప్రధానమైనటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. స్పెషల్ ఎడిషన్లో వచ్చినటువంటి వార్తల్లో టుడే స్పెషల్ను ఒకసారి చూద్దాం. ముఖంలో మధురం, మాటల్లో చక్కెర, మనసులో మాత్రం స్వార్థపు కత్తెర, చేతి కలుపు ఒక నమ్మక సంకేతం, కానీ దాని వెనుక దాగి ఉంటుంది మోసం. ఎన్నికల వేళ వస్తారు దగ్గరగా, ఎంతో ప్రేమగా పలుకుతారు మృదువుగా, ప్రజల కోసమే అని మాటలు మాయ, పదవి దక్కగానే మారిపోతుంది నాటకం. వాగ్దానాల వర్షం కురిపిస్తారు రాత్రికి రాత్రే, వాస్తవం మాత్రం కనబడదు సంవత్సరాల తర్వాతే. పేదల కన్నీళ్లపై నిర్మించే రాజకీయం అధికారపు మెట్లు ఎక్కే సులభ మార్గం. చేతి కలిపినప్పుడు నమ్మకం పెరుగుతుంది, కానీ ఆ చేయిలోనే ద్రోహం దాగి ఉంటుంది అని తెలియదు మనకు. నవ్వే ముఖం వెనుక నిజం కనిపించదు, సత్యం తెలుసుకునే సమయం చాలాసార్లు రాదు. జెండాలు మారినా నేతల స్వభావం మారదు, పార్టీలు మారిన పాలనలో మార్పు కనిపించదు. మరి ప్రజల ఆశలు కేవలం మాటలకే పరిమితం, అభివృద్ధి మాత్రం పోస్టర్లకే పరిమితం. అమాయకుల ఆశలతో ఆడే ఆట ఇది. నమ్మకాన్ని నాశనం చేసేటటువంటి వ్యూహం ఇది. నమ్మకాన్ని నాశనం చేసేటటువంటి వ్యూహం ఇది. ఒక్క ఓటుతో మారుతుందని భావించిన భవిష్యత్తు మళ్ళీ అదే చీకటిలో మగ్గే పరిస్థితి. కానీ ఇంకా ఉంది ఒక ఆశ కోణంలో, నిజాయితీ కోసం పోరాటం ప్రతి మనసులో. ముఖం కాదు మనసు చదివే రోజు వస్తే, విషపు చేతులు కాదు విశ్వాసం గెలిస్తే, అప్పుడు మాత్రమే మారుతుంది ఈ రాజకీయ గాలి. మన ప్రజల చేతుల్లోకి వస్తుంది అసలైన శక్తి. మోసపు నవ్వుల కాలం ముగిసే రోజు, నిజం విజయం సాధించే కొత్త ఉదయం మొదలు అనేటటువంటిది ఎస్బిఎన్ చారణ సంపాదకులు చెప్పిండ్రు. వాస్తవానికి 100% నిజం ఇది. 100% కాదు, 1000% నిజం. ఇలా స్పెషల్ ఎడిషన్లో చెప్పినటువంటి ప్రతి అంశం, ప్రతి లైన్ అద్భుతమే. దుఃఖంలో మధురం, మాటల్లో చక్కెర, మనసులో మాత్రం స్వార్థం కత్తెర. ఈ రాజకీయ నాయకులకు మొదటిసారిగా వాళ్ళ జీవితంలో రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిన తర్వాత అలవాటు చేసుకున్నటువంటి పదం. ముఖంలో మాత్రం మధురం కనిపిస్తుంది, మాటలో మాత్రం చక్కెర కనిపిస్తుంది, మనసులో మాత్రం స్వార్థపు కత్తెర మాత్రం కనిపిస్తుంది. చేతి కలుపు ఒక నమ్మక సంకేతం, కానీ దాని వెనుక దాగి ఉంటుంది మోసం. మనకు చేయగలిగితే, అమ్మా నాకు చేయగలిపిండు, ఎమ్మెల్యే టికెట్ వచ్చినోడు ఎమ్మెల్యే అని ఒక నమ్మకం, ఒక విశ్వాసము ఏర్పడేటటువంటి విధంగా అది ఒక సంకేతం. కానీ దాని వెనుక దాగి ఉంటుంది పెద్ద కుట్ర, మోసం. ఎన్నికల వేళ వస్తారు దగ్గరగా, ఎంతో ప్రేమగా పలకరిస్తారు మృదువుగా, ముడ్డి కూడా కడుగుతారు, ముద్దు పెట్టుకుంటారు, వాళ్ళ ఇంట్లో తింటారు. నువ్వు అన్న అక్క అంటావు, తమ్ముడు అంటారు, పలకరింపులు అమ్మ అంటారు, కాలు పట్టుకుంటారు, స్నానాలు చేపిస్తారు, అన్నీ చేపిస్తారు. ఇక ప్రజల కోసమైన జీవితం అంటారు, ప్రజల కోసమనే అంటారు. ఎన్నికల వేళ వచ్చి మరి ఎంతో ప్రేమగా పలకరించి ప్రజల కోసమైన జీవితం అని మాయమాటలు చెప్పి పదవి దక్కగానే మారిపోతుంటారు. ఇక నాటకాలు ఆడుతుంటారు. నాకు తెలిసిన మిత్రులే క్లోజ్గా ఉండి ఒకతాట తిని ఒకటితో పడుకొని క్లోజ్గా ఉన్నోళ్ళే ముఖాన్ని చాటేసినటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఏమన్నా అడుగుతాడేమో అని, నేనెందుకు బదనం కాల, నా ఉన్న పోస్ట్ పోతుందేమో అని. అంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం. వాగ్దానం వర్షం కురిపిస్తారు రాత్రికి రాత్రే. ఇక వాగ్దానాలు, ఇక వర్షం పడ్డట్లే ఉంటుంది. నేను ఇది ఇస్తాము, అది ఇస్తాం, గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, నీకు ఇల్లు కట్టిస్తాం, అది కట్టిస్తాం, జాగలు ఇప్పిస్తాం, ఇక మామూలుగా ఉండదు. రాత్రికి రాత్రే మారిపోతుంది. వాస్తవం మాత్రం కనబడదు, సంవత్సరాల తర్వాతే కనబడుతుంది, లేకుంటే లేదు. పేదల కన్నీళ్లపై నిర్మించే రాజకీయము అధికారపు మెట్లు ఎక్కే సులభ మార్గం అయిపోయింది వాళ్లకు. పేదల కన్నీళ్లపై నిర్మించేటటువంటి రాజకీయము, వచ్చేటటువంటి అధికారము, ఆ అధికారపు మెట్లు ఎక్కడం అనేటటువంటిది అబద్ధాలు చెప్పి సులభ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక చేతులు కలిపినప్పుడు నమ్మకం పెరుగుతుంది మనకు, కానీ ఆ చేయిలోనే ద్రోహం దాగి ఉంటుందని మనం గమనించలేకపోతున్నాం.
రాజకీయ నాయకులు చేతులు కలిపినప్పుడు ఆహా ఓహా అని నమ్మకం పెంచుకుంటాం మనం. నాకు ఇక ఇల్లు వస్తుంది, జాగాలు వస్తాయి, నాకు ఏం ప్రాబ్లం ఉండదు, సమస్య ఉండదు, ఏముండదు, నాకు ఉద్యోగాలు వస్తాయి, మా పొరగాడికి ఉద్యోగాలు వస్తాయని చాలా ఆనందం ఉంటుంది మనకు. కానీ ఆ చేయి కలిపిన దాంట్లోనే ద్రోహం దాగి ఉందని చెప్పేసి ఓటరు మహాశయులు గమనించరు. ఇక నవ్వుతారు, నవ్వే ముఖం వెనుక నిజం కనిపించదు. సత్యం తెలుసుకునే సమయం చాలాసార్లు రాదు. జెండాలు మారినా నేతల స్వభావం మారదు, పార్టీలు మారినా పాలనలో మార్పు కనిపించదు. ప్రజల ఆశలు కేవలం మాటలకే పరిమితం, అభివృద్ధి మాత్రం పోస్టర్లకే పరిమితం. అమాయకుల ఆశలతో ఆడే ఆట ఇది, నమ్మకాన్ని నాశనం చేసే వ్యూహం, ద్రోహం ఇది. ఒక్క ఓటుతో మారుతుందని భావించినటువంటి భవిష్యత్తు, మన భవిష్యత్తు మళ్ళీ అదే చీకట్లో మగ్గే పరిస్థితి తీసుకొస్తున్న దుర్మార్గులు. కానీ ఇంకా ఉంది ఆశ. ఒక కోణంలో నిజాయితీ కోసం పోరాటం ప్రతి మనసులో, మన నిజాయితీ కోసం పోరాడేటటువంటి వాళ్ళం మనం అంతా కూడా. ప్రతి మనసులో నిజాయితీతో 90% మనుషుల లోపల, 90% పేదవాళ్ళ లోపల నిజాయితీగా పోరాటం చేసేటటువంటి మనస్తత్వం మనసులో ఉంది. కానీ నిజాయితీ కోసం పోరాటం ప్రతి మనసులో ముఖం కాదు, మనసు చదివే రోజు వస్తే, విషపు చేతులు కాదు విశ్వాసం గెలిస్తే అప్పుడు మాత్రమే మారుతుంది ఈ రాజకీయ గాలి. ముఖం కాదు మనసు చదివే రోజు వస్తే, విషపు చేతులు కాదు విశ్వాసం గెలిస్తే అప్పుడు మాత్రమే మారుతుంది ఈ రాజకీయ గాలి. కానీ ప్రజల చేతుల్లోకి వస్తుంది అసలైనటువంటి శక్తి అని, శక్తి కోసమే మన వెయిటింగ్. మోసపు నవ్వుల కాలం ముగిసే రోజు తప్పకుండా వస్తుంది. నిజం విజయం సాధించేటటువంటి కొత్త ఉదయం ఖచ్చితంగా మొదలయ్యేటటువంటి రోజు కూడా వస్తుంది అనేటటువంటిది ఎస్బిఎన్ చారణ సంపాదకులు స్పెషల్ ఎడిషన్లో, టుడే స్పెషల్లో అద్భుతంగా రాసిండు. నిజం కూడా ఇది ఉన్నట్లు రాసిండు. కాబట్టి మార్పు అనేటటువంటిది తీసుకురావాలా, మనం ప్రజల లోపల మార్పు తీసుకురావాలా, ఓటర్ లోపల